హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీతో బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఓవెన్ తో పని లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో అదండి, రెసిపీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను 1/4 కప్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఇలాగా గట్టిగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న నెయ్యి కరిగి ఉంటే దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇలా గట్టిగా అయిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి. సో ఇక్కడ నెయ్యి వేసుకున్న తర్వాత నేను కొద్దిసేపు దాన్ని కొంచెం బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 3/4 కప్ చక్కెర పొడి వేసుకున్నాను. చక్కెరని మిక్సీలో గ్రైండ్ చేసి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేయాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాంతో బీట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ మీకు చూపించడానికి ఫోర్క్తోనే బీట్ చేస్తున్నాను. ఇలా 5 to 10 minutes వరకు బీట్ చేసుకుంటే మన మిక్స్చర్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే గోధుమ పిండికి బదులు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటన్నిటిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీకు ఇలాచీ పౌడర్ స్మెల్ నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. సో ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని చపాతీ పిండి లాగా గట్టిగా కలపకూడదు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కలిపి ఒక ముద్దలాగా అయ్యేటట్లు దీన్ని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇది గట్టిగా అనిపిస్తే ఇంకో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం బీట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసి మీరు దీన్ని కలుపుకోవచ్చు. అంతేకాని పిండి సరిగా రావటం లేదని మీరు పొరపాటున కానీ ఇందులో నీళ్లు కానీ పాలు కానీ యూజ్ చేయకండి. అలా యూజ్ చేయడం వల్ల మన బిస్కెట్స్ బాగా క్రిస్పీగా క్రంచీగా రావు. సో చూడండి, ఇక్కడైతే మన డో రెడీ అయిపోయింది. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి ఒక ప్యాన్ ని ప్రీ హీట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 అడుగు మందంగా ఉన్న బాణలి తీసుకున్నాను. ఇందులో కొంచెం హైట్ కి ఒక జల్లెడ పెట్టుకున్నాను. మీరు దీనికి బదులు స్టాండ్ కానీ లేకుంటే ఒక ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇలా దీన్ని క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఇది ప్రీ హీట్ అయ్యేంత వరకు మనం ఇక్కడ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డోని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకుంటున్నాను. సో ఇలాగా మొత్తం పిండిని ఇలా బాల్స్ లాగా చేసి ఇక్కడ నేను బిస్కెట్స్ రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు దీని మీద కట్ చేసుకున్న బాదం పప్పును ఇలా గార్నిష్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాదం బదులు పిస్తా కానీ కాజు కానీ గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ బాదం పప్పును గార్నిష్ చేసేంత వరకు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే మన బిస్కెట్స్ బేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బాణలిలో కేర్ఫుల్ గా పెట్టుకుందాం. సో ఇక్కడ చూడండి, నేను వీటిని ఇందులో పెట్టేసి మూత పెట్టేసి వీటిని 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. సో చూడండి, 20 నిమిషాల తర్వాత నేను దీన్ని చెక్ చేస్తున్నాను. సో ఇవి చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. కిచెన్ మొత్తం గుమగుమలాడుతుంది. సో చూడండి, చాలా ఈజీగా ఇంట్లోనే బేకరీ స్టైల్ బిస్కెట్స్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి సూరత్ లో నాన్ఖటాయి అనే పేరుతో చాలా ఫేమస్. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చితే నా వీడియోను లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. సో చూడండి, ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి ఎంత బాగా లోపలి వరకు బేక్ అయ్యాయో. సో దీనికోసం మనకు ఓవెన్ అవసరం లేదు. చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకో సరికొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.